హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు? పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. అయితే ఈ సెకండ్ ఫేజ్ సంబంధించి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. సో, ఇక్కడ మీకు సెకండ్ ఫేజ్ అంటే మళ్ళీ చాలామంది ఏమనుకుంటున్నారు అనుకున్నట్లయితే వీటికి సంబంధించి సెపరేట్ రిజిస్ట్రేషన్స్ అంటూ ఉంటాయని అయితే అనుకుంటున్నారనమాట. లేకపోతే దీనికి కూడా ఒక ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వస్తుందని చెప్పేసి డౌట్ అయితే ఉందనమాట. అయితే ఆ విధంగా అయితే ఏముండదండి. సెకండ్ ఫేజ్ అనేది డైరెక్ట్‌గా మీకు వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితే అవుతాయన్నమాట. సో, సెకండ్ ఫేజ్ సంబంధించి మీరెప్పుడైతే మీరు లాగిన్ అయితే అవుతారో, లాగిన్ అయిన వెంటనే మీకు దానికి సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే చూపిచ్చేస్తుందనమాట. డైరెక్ట్‌గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేసుకుంటారు. అయితే ఈ సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు మీరు ఫ్రెష్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారనమాట. సో, సెకండ్ ఫేజ్ సంబంధించి మళ్ళీ ఏవైతే మీకు ఫ్రెష్‌గా ఫస్ట్ నుంచి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో, ఈ విధంగా సెకండ్ ఫేజ్ అయితే ఉంటుంది. అలాగే మనకి దీంతో పాటు చూసుకున్నట్లయితే సెకండ్ ఫేజ్ అనేది ఎప్పుడుంటుంది? ఈ సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందని జెప్పేసి చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ చూసుకున్నట్లయితే హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నారు వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్ దాంతో పాటే మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో సో, గత కొన్ని రోజులుగా మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఎలాంటి అప్డేట్ అయితే లేదు. మనకి పారామెడికల్ కౌన్సెలింగే కానివ్వండి, ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ నర్సింగ్ అలాగే ఏ కౌన్సెలింగ్ చూసుకున్నా సరే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. మనకి లాస్ట్ పీజీ మెడికల్‌కి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ అయితే రిలీజ్ చేశారు తప్పిస్తే సో, అంతకు మించి నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఏయట్లేదండి. సో, అయితే మనకి ఇప్పుడు పారామెడికల్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడొస్తాయి? సో, అలాగే ఎన్ని రోజులు ఇస్తారు ఆ వెబ్ ఆప్షన్స్ సంబంధించి? దాంతో పాటే ఆ వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎంత టైం ఇస్తారు? సో, క్లాసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయా లేదా అని జెప్పేసి క్లియర్ డిస్కషన్ చేద్దామండి. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ చూసుకున్నట్లయితే ముందుగా దీనికి సంబంధించి ఏదైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్‌కి డేట్ అనేది మీకు ఇవాళ గాని, రేపు గాని వచ్చే ఛాన్స్ అయితే 90% అయితే ఉన్నాయండి. ఎందుకన్నట్లయితే ఇవాళ మంత్ ఎండ్ కాబట్టి సో, ఇవాళ రిలీజ్ చేయొచ్చు. ఎందుకన్నట్లయితే పారామెడికల్‌కి సంబంధించి ఆల్రెడీ కౌన్సెలింగ్ లేట్ అయితే అయిపోతుంది కాబట్టి సో, దాన్ని లేట్ అయితే చేయొచ్చు. ఇంకా లేట్ చేయకూడదని చెప్పి ఇవాళనే రిలీజ్ చేయొచ్చు. లేకపోతే రేపు వీకెండ్ కాబట్టి సో, రేపు కూడా రిలీజ్ చేసే అవకాశం అయితే చాలా ఎక్కువైతే ఉందన్నమాట. అయితే మీరు ఇవాళ రేపు వెబ్‌సైట్‌ని మాత్రం రిఫ్రెష్ చేస్తూ ఉండండి. సో, ఖచ్చితంగా కూడా పారామెడికల్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. అలాగే దాంతో పాటే పారామెడికల్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్‌తో పాటు మనకి సెల్ఫ్ రిపోర్టింగ్‌కి వెబ్ ఆప్షన్స్ ఎన్ని డేస్ ఉంటాయనుకున్నట్లయితే మీకు 3 డేస్ మాత్రమే ఉంటాయండి. 3 డేస్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ అయితే ఇస్తారు. సో, దాని తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేరు. కావాలి అనుకున్నట్లయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 1 డే ఎక్స్‌ట్రా ఏదైతే ఎడిట్ ఆప్షన్ కోసం ఇస్తారనమాట. ఆ తర్వాత మీకు వితిన్ ఒక 1 వీక్‌లోనే సీట్ అలాట్‌మెంట్ అయితే జరిగిపోతుంది సెకండ్ ఫేజ్ సంబంధించి. లేదనుకున్నట్లయితే ఇంకా ఫాస్ట్‌గా చేయాలనుకున్నట్లయితే 2 ఆర్ 3 డేస్ కల్లా కూడా ఏదైతే సీట్ అలాట్‌మెంట్ ఉందో సీట్ అలాట్‌మెంట్ జరిగిపోతుందనమాట. సో, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మనకి సీట్ అలాట్‌మెంట్‌తో పాటు మనకి ఒక 5 డేస్ అయితే ఇస్తారనమాట సెల్ఫ్ రిపోర్టింగ్‌కి సంబంధించి. సో, ఆ 5 డేస్‌లో మనకి ఏ ఏ విధంగా అయితే పారామెడికల్ ఫస్ట్ ఫేజ్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో, సో, అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేస్తారనమాట. ఇన్ కేస్ మీకు సెకండ్ ఫేజ్‌లో సీట్ గాని వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ డాక్యుమెంట్స్, మీ ఫీజు కూడా రిటర్న్ అయితే ఇచ్చేస్తారండి. సో, అది కంపల్సరీగా అయితే ఇస్తారు. ఒకవేళ ఎలా తీసుకోవాలో కూడా నేను మీకు నెక్స్ట్ వచ్చే అప్‌కమింగ్ వీడియోలో గైడెన్స్ అయితే ఇస్తాను. సో, ఎలా తీసుకోవాలి? ఓకే. కస్టోడియన్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి? ఫీజ్ ఎలా తీసుకోవాలి? డాక్యుమెంట్స్ ఎలా తీసుకోవాలి? ఇవ్వకపోతే కంప్లెయింట్ ఎలా చేయాలి? అని జెప్పేసి ఫుల్ క్లారిటీ అయితే మీకు మన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇవ్వడం జరుగుతుందనమాట. సో, అప్డేట్స్ ఏమి మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయితే అయిపోండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి మీకు ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద కూడా నేను బేస్ చేసుకొని వీడియోస్ అయితే చేస్తాను. సో, ఏదైతే సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే సో, మీకైతే టెలిగ్రామ్ ఛానల్ అలాగే మన యూట్యూబ్ ఛానల్‌లో కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, ఎలాగ ఏంటి అని జెప్పేసి. అలాగే మనకి ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోయినట్లయితే వెంటనే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయితే అయిపోండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. సో, దీంతో పాటే మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఇంకా అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి
సో, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని చూసినట్లు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చినట్లయితే పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి మనం ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి మనం అప్డేట్స్ అయితే ఇస్తున్నాం కాబట్టి, సో, మనకి థర్డ్ ఫేజ్ వరకు ఉంటుంది. అలాగే మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత మీకు ఫస్ట్ సెమిస్టర్ నుంచి కూడా అలా ఎండ్ సెమిస్టర్ వరకు కూడా ప్రతీదీ లైక్ ఇంపార్టెంట్ క్వెషన్స్ గానివ్వండి, లేకపోతే ఏవైతే ఇంపార్టెంట్ క్వెషన్స్‌తో పాటు సిలబస్, ఓకే, సబ్జెక్ట్‌కి సంబంధించి ఇంట్రో లాంటివి. సో, ఇలాగ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే వస్తాయి కాబట్టి, సో, సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉంచుకోండి. అలాగే మీ కెరియర్ గైడెన్స్ లైక్ ఎంపీటీ వాళ్ళు అదే మనకి ఏదైతే ఐఎంటీ వారు, అనస్థీషియా వాళ్ళు, అలాగే వాటికి సంబంధించి ఇమేజింగ్ టెక్నాలజీ, రేడియాలజీ, సో, అలాగే ఇంకా ఏదైతే ఫిజిషియన్ సంబంధించి సో, ఎమర్జెన్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, సో, ఇలాగ ఇటువంటి కోర్సులకు సంబంధించి సో, ఫ్యూచర్ స్కోప్ గానివ్వండి, జాబ్స్ గానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ గానివ్వండి, పారామెడికల్‌కి సంబంధించి, అలాగే ఎంఎల్టీకి సంబంధించి కూడా కెరియర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి. అలాగే ఎంఎల్టీకి సంబంధించి మనం సొంతంగా క్లినికల్ పెట్టుకోవాలనుకున్నట్లయితే ఏం చేయాలి? ల్యాబ్ పెట్టుకోవాలనుకున్నట్లయితే ఏం చేయాలి? బీపీటీకి సంబంధించి ఒక ప్రైవేట్‌కి సంబంధించి ప్రైవేట్ హాస్పిటల్స్‌తో టైప్ అయితే కెరియర్ ఎంతుంటుంది? యూఎస్ ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇలాగ యూఎస్‌లో జాయిన్ అయితే మనకి సాలరీస్ ఎంతుంటుంది? యూకేలో జాయిన్ అయితే మనకి సాలరీస్ ఏ విధంగా ఉంటాయి? ఇండియాలో కూడా మనకి ఎక్కడ సాలరీస్ ఉంటాయి? గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఈ పారామెడికల్‌కి సంబంధించి ఉంటాయా? ఉండవా? అని చెప్పేసి సో, ఇలా చాలా రకాల డౌట్స్ అయితే మీకు నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్ అయితే క్లారిటీ చేస్తాననమాట. సో, అలాగే మనకి 2025కి సంబంధించి కూడా సో, మీ ఫ్రెండ్స్ గానివ్వండి, మీ జూనియర్స్ గానివ్వండి ఎవరికైనా సరే 2025-2026 బ్యాచ్‌కి కూడా మనమే పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సో, వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అయితే అవుతుంది కాబట్టి, సో, పారామెడికల్స్ కౌన్సెలింగ్‌కి సంబంధించి 2025-2026 బ్యాచ్‌కి కూడా మనమే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి సో, లాస్ట్ ఫేజ్ వరకు కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాము. సో, వాళ్ళకి కూడా మీ జూనియర్స్ అండి. సో, వీడియో అనేది చాలా యూజ్‌ఫుల్స్ అయితే అవుతాయన్నమాట. వాళ్ళకి కూడా మంచి మంచి ఆల్రెడీ బీపీటీకి సంబంధించి బీపీటీ కోర్సు కెరియర్ టాప్ కాలేజెస్ అంటూ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అవి కూడా వాళ్ళకి నెక్స్ట్ అప్‌కమింగ్ బ్యాచ్‌కి కూడా యూజ్‌ఫుల్ అయితే అవుతాయన్నమాట. సో, ఖచ్చితంగా కామెంట్ చేయండి పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి. సో, కామెంట్స్ అందరూ చూస్తున్నాను తప్పిస్తే సో, అందరూ చేస్తున్న మెయిన్ కామెంట్స్ ఏంటి అనుకున్నట్లయితే పలానా కాలేజ్ మంచిదా? పలానా కాలేజ్ చెడ్డదా? అయితే అడుగుతున్నారండి. సో, ఏంటి అనుకున్నట్లయితే మీరు అలాంటి కామెంట్స్ చేసినా, అలాంటి మెసేజ్ చేసినా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో, నేను ఓపెన్‌గా కాలేజ్ బ్యాడ్ అని చెప్పేసి నేను యూట్యూబ్‌లో ఎక్కడ చెప్పలేను. ఎందుకన్నట్లయితే నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి కాబట్టి, సో, నేను యూట్యూబ్‌లో కూడా ఎక్కడ కూడా ఈ కాలేజ్ బెస్ట్, ఈ కాలేజ్ బెస్ట్ కాదని నేను చెప్పలేను. ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేసుకోగలను. నా ఓన్ ప్రిఫరెన్స్ టాప్ 10 కాలేజెస్ లేకపోతే నా ఓన్ ప్రిఫరెన్స్ సంబంధించి బెస్ట్ ఎంఎల్టీ కాలేజెస్, బెస్ట్ పారామెడికల్ కాలేజెస్ అని చెప్పేసి మీకు నేను ఐడియా అయితే ఇవ్వగలను తప్పిస్తే నేను ఏ కాలేజ్ కూడా జడ్జ్ అయితే చేయలేనండి. అలాగే ట్యూషన్ ఫీజ్ సంబంధించి కూడా చాలామంది అయితే ట్రబుల్ అయితే ఫేస్ అవుతున్నారనమాట. సో, తొందరలోనే మనకి తక్కువ ట్యూషన్ ఫీజ్‌తో ఉన్న కాలేజెస్ సంబంధించి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి, సో, ఎవరైతే ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేరో తక్కువ అమౌంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజ్‌తోనే ఏదైతే కాలేజెస్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారో సో, వాళ్ళకి సంబంధించి కూడా డెడికేటెడ్ వీడియో అయితే ఉంటుంది. సో, మంచి హాస్టల్ ఫెసిలిటీ అలాగే మనకు సంబంధించి ట్యూషన్ ఫీజు, సో, ఇలాగ అన్నీ సంబంధించి అన్ని ఫెసిలిటీస్ ఉన్న మంచి కాలేజెస్ విత్ లెస్ అమౌంట్ ఆఫ్ ఫీజ్‌తో మనకి ఉండేలాంటి మంచి కాలేజెస్‌ని సెలెక్ట్ చేసి మీకు ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, ఆ వీడియో కూడా కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ట్యూషన్ ఫీజ్ తక్కువ ఉన్న కాలేజెస్ అని చెప్పేసి. సో, అది మీరు వెంట వెంటనే చేయడానికి నాకు మోటివేషన్ అయితే వస్తుందనమాట. సో, ఇదనే కాదండి పారామెడికల్ కౌన్సిలింగ్‌కి సంబంధించి మీకు ఏం వీడియో కావాలో దాని మీద ఎక్కువ కామెంట్స్ చేయండి ఖచ్చితంగా. వాటికి సంబంధించి మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇదే అండి. మనకి ఇవాళ గాని, రేపు గాని ఖచ్చితంగా దీనికి సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ ఏమైనా రీఓపెన్ చేసినా సరే మనం ముందుగానే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో, మీకు ఇంకా డౌట్స్ చెప్పాను కదా! కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే నుంచి ప్రతి వీడియో మీ అప్డేట్ మీ వరకైతే వస్తాయి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.